కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు గతంలో జరిగిన ఎన్నికల్లో కుట్రల ద్వారా పగ్గాలు చేపట్టినట్లు టీడీపీ సీనియర్ నేత వీరప్నేని శివరాం ఆరోపించారు. ఆంజనేయులు గతంలో తన డైరెక్టర్ పదవిని అడ్డుకుని తనపై నమోదైన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసినట్లు గుర్తు చేశారు. టీడీపీకి నిజమైన కార్యకర్తగా తాను ఉన్నానన్న ఆయన పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా పార్టీకి అండగా ఉన్నట్లు వెల్లడించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో ట్రిబ్యునల్ ముందు దోషిగా నిలబడిన సందర్భాలు ఎప్పుడూ లేవంటున్నారు. వీరపనేని శివరాంతో మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫేస్ టు ఫేస్. నాతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వీరపనేని శివరాం ఉన్నారు. ఏదైతే విజయ మిల్క్ నామినేషన్ తిరస్కరణ గురైందండి, దానికి సంబంధించి తన ట్రిబ్యునల్ ఆశించగా దానికి అనుకూలంగా కూడా తీర్పు వచ్చింది. ఈ నెల జరగనున్న ఎన్నికల్లో ఆయన కూడా బరిలో ఉన్నట్టుగా టీడీపీ శ్రేణులు చెప్తుంది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. శివరాం గారు చెప్పండి, ఎందుకని గతంలో ఈ పోటీని అనర్హత వేటు వేయాల్సి వచ్చింది? 2017లో 2019లో చలసాని ఆంజనేయులు గారు చైర్మన్ అయిన దగ్గర నుంచి కూడా బైలాను అపహాస్యం చేస్తూ బైలా పేరు చెప్పి వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తులు అందరూ నామినేషన్ డిస్క్వాలిఫై చేస్తూ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చిన్న చిన్న అమాయకులు తీసుకొచ్చి డైరెక్టర్లుగా కూర్చోబెట్టి వాళ్ళ పనులకు అడ్డం లేకుండా కార్యక్రమాలు నిర్వర్తించే క్రమంలో 2022లో ఆనాటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిందవరపు అచ్చెన్నాయుడు గారు, వర్ల రామయ్య గారు, పనగళ్ళ నారాయణ గారు ముగ్గురు కూడా కలిసి నా పేరు సిఫార్సు చేసినా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి కారణాలు చూపించి ఆ రోజున నాకు వాళ్ళు మ్యాండేట్ ఇవ్వకపోవడం జరిగింది, లోన తీసుకోకపోవడం జరిగింది. నేను నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ని వాళ్ళు అన్యాయంగా తిరస్కరించడం జరిగింది. తర్వాత 23లో కూడా నేను నామినేషన్ వేయటం తిరస్కరించడం, ఆ తిరస్కరించిన దాని మీద నేను ఆ వీటి మీద నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. 23లో జరిగినటువంటి దాని మీద నిన్న కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ రద్దు చేసి తిరిగి ఎలక్షన్ పెట్టమని కోర్టు వాళ్ళు ఆదేశించడం జరిగింది. నన్ను కూడా అభ్యర్థిగా తీసుకుని ఆదేశించడం జరిగింది. ఇది న్యాయం గెలిచినట్టు. నేను గత 5 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి నాకు ఇది ఓదార్పు. దీనికి అదే 24వ సంవత్సరం వచ్చేపాటికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా నాయకులంతా ఈయనకి చెప్పారు కాబట్టి అధికారం వచ్చినా కూడా ఈయనకి చెప్తే అప్పుడు కూడా మనం ఇవ్వకపోతే మళ్ళీ అధికార పార్టీకి వ్యతిరేకం అవుతామని భయంతో 24 ఆగస్టులో నా సంఘ సభ్యత్వాన్ని అకారణంగా తొలగించడం జరిగింది. ఇదే ఆంజనేయ. దాని మీద కూడా నేను ఈ కోర్టులో నిన్న స్టే తెచ్చుకోవడం జరిగింది. నిన్న ఒకే రోజు నాకు 2 న్యాయాలు జరుగుతూ నేను నిబద్ధత గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిజాయితీతో నేను పనిచేసిన నా నిజాయితీకి న్యాయం భగవంతుడు కూడా మెచ్చి ఆ న్యాయమూర్తి రూపంలో నాకు న్యాయం చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. సార్, వచ్చే నెలలో ఎన్నికలు అంటే ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఈ ఎన్నికల్లో తన పోటీ చేయనని చెప్పి కూడా ఇప్పటికే ఆంజనేయులు తన సొంత అనుచరులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైనా సరే ఎందుకని ఇటువంటి అవినీతికి పాల్పడటం జరిగిందో దాని మీద మీరు పోరాటం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా ఆయన అవినీతి మీద పోరాటం చేస్తూనే ఉంటారు. నేను ఆంజనేయులు ఎవరో కూడా నాకు తెలవదు. చైర్మన్ అయ్యేవారికి ఏదో పేరున్నా తప్పితే అతను ఎవరో కూడా నాకు తెలవదు. 96వ సంవత్సరంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేవత కార్యదర్శిగా పనిచేసా. నేను చాలా సీనియర్. ఆ రోజు నుంచి దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇదే పార్టీ కోసం నా శాయశక్తిలో నేను పనిచేసిన వ్యక్తి. ఆంజనేయులు అతను 2004 నుంచో ఎప్పటి నుంచో అతను మా తెర మీదకి రావడం జరిగింది. ఏదో జంక్షన్లో ఆంజనేయులు అని పేరైతే ఉన్నా కానీ అతనికి నాకు పరిచయం ఏర్పడింది అతను చైర్మన్ అయిన తర్వాత. అతను చైర్మన్ అయిన దగ్గర నుంచి కూడా నన్ను ఒక ప్రత్యేక శత్రువుగా చూస్తూ మరి నేను కూడా బోర్డులోకి వస్తే మరి అతను ఆటలు సాగవనో లేకపోతే అతనికి పోటీ అవుతానో నాకైతే తెలియదు. కానీ నన్ను ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు. నేను కానీ నా కుటుంబం కానీ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో, వీళ్ళు చేసిన హరాస్మెంట్కి ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని టెన్షన్లు పడ్డామో నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. కానీ నేను 5 సంవత్సరాలు అయినా సరే నేను పోరాటానికి కొనసాగించానంటే నిజంగా చెబుతున్నాను. నా తెలుగుదేశం పార్టీ లేనప్పుడు కూడా మీరు అదే స్టాండ్లో ఉన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు అదే స్టాండ్లో ఉన్నా, అధికారం వచ్చినా కూడా అదే స్టాండ్లో ఉన్నా. నా పార్టీ కార్యకర్తలే నన్ను కాపాడుకొచ్చి నా పార్టీ కార్యకర్తలు ఇచ్చే ధైర్యంతోనే నేను ఈ రకంగా ముందుకు నడిచాను. ఆర్థికంగా కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. వాళ్ళని అక్రమ కేసు వీళ్ళేమో సంస్థ డబ్బులు, రైతుల డబ్బులతో వీళ్ళు తప్పుడు కేసులు పెడతారు.
కృష్ణా మిల్క్ యూనియన్ రాసుకోండి. కృష్ణా మిల్క్ యూనియన్ అనేది ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోవాలి. ఫస్ట్ టైం నిన్న కృష్ణా మిల్క్ యూనియన్ పేరు మీద వీళ్ళు ఓడిపోయారు. ట్రిబ్యునల్ కృష్ణా మిల్క్ ఎందుకు ఓడిపోలేదంటే అంతకుముందు పాలవరకు తప్పుడు కేసులు పెట్టేవాడు కాదు. నికార్సైన కేసులకు అయితేనే వెళ్ళేవాడు, గెలిచేవాడు. వీడు ప్రతి కేసు తప్పుడు కేసు, ప్రతి కేసు ఆంజనేయుల ప్రాబ్లం, ఆంజల్ ప్రాబ్లంతో ప్రతి కేసు ఫేక్ కేసు, అన్ని కేసులు ఫేక్ కేసు. తనకు వచ్చిన తీర్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వీరపనేని శివరాం. ఎవరైతే చలసాని ఆంజనేయులు ఉన్నాడో ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా సొంత ఏదైతే ఒంటెద్దు పోగలతో విజయ మిల్క్ తీవ్ర నష్టం కలిగేలా కూడాను చేశారని ఆరోపిస్తున్నారు వీరపనేని శివరాం.